హలో బడ్డీస్, మేము ముందు నుంచి తెచ్చుకున్న మామిడికాయలు చూపిస్తున్నాను. ఇవైతే పచ్చడి మామిడికాయలు మేము కొనుక్కున్నామని చెప్పాను కదా, 250 పడ్డాయి అనమాట. ఇంక ఇవి వచ్చేసి మా ఇంటి దగ్గర చెట్లు అనమాట, చెట్టు మామిడికాయ అనమాట ఇవి. ఇంకా పైవేమో మా తాతయ్య తెచ్చినాయి, కిందేమో మేము మొన్న కొనుక్కున్నాం అనమాట. రెండు బంగినపల్లివే, చాలా బాగున్నాయి టేస్ట్ అయితే. ఇంక ఇవన్నీ మేమే తినేము, పక్కింటి ఆంటీ వాళ్ళకి, ఇంకా మా మమ్మీ వాళ్ళ ఫ్రెండ్స్ పెద్దమ్మకి, ఇంకా సరిత ఆంటీకి అలా ఇచ్చామన్నమాట. మేము ప్రతిసారి ఎక్కువే తెచ్చుకునే కన్ఫామ్గా పక్క వాళ్ళకి ఇస్తాం అనమాట. అలా అలవాటు మాకు. ఇంక ఇక్కడైతే నేను తింటున్నాను అనమాట. ఫస్ట్ ఆ రోజు వచ్చిన రోజేనమాట. ఎంత టేస్టీగా ఉందనమాట. అంటే నేను మొన్నటి దాకా మొత్తం రసారా తిన్నా కదా, టేస్ట్ అయితే అద్దరిపోయింది అనమాట. ఉన్నప్పుడే తినేయాలి అనిపించింది అనమాట నాకైతే. మళ్ళీ ఎలాగో సీజన్ రాదు, మళ్ళీ ఒకవేళ మామిడికాయ వచ్చినా సరే మనం అంత ఇష్టంగా కొనుక్కొని అయితే తినము, ఎందుకంటే కన్ఫామ్గా అవి మందులు వేసి పెంచుతారని మన పేరెంట్స్ మనకు చెప్తూ ఉంటారు. అందుకే ఉన్నప్పుడే తినేయండి అని చెప్తూ ఉంటారు అనమాట. ఇంకా లైక్, షేర్, సబ్స్క్రైబ్. వైబ్ విత్ పల్లవి.